అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో అల్వాల్ సాయి అలియాస్ టీమ్ సాయి. సో మనోడు అరాచకాలు చేస్తున్నాడని చెప్పి మనం టీవీ స్టూడియోలో ఇద్దరు వచ్చారనమాట. సో వాళ్ళు ఎవరో ఏంటో కూడా చెప్తా. వాళ్ళిద్దరూ కూడా టీమ్ సాయి ఆ టీంలో దాదాపుగా 15 ఏళ్ళ నుంచి వీళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనోడు అమ్మాయిలు ఇంకా సపరేట్ చాలా వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు. మాట్లాడదాం, వాళ్ళు మనతో ఉన్నారు. సో అసలు ఎందుకు టీమ్ సాయి మంచోడు కాదు, ఎలాంటి దారుణమైన పనులు చేశాడు, మాట్లాడదాం వాళ్ళతో. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు మేకల శ్రీనివాస్ యాదవ్. మీ పేరు? రూపేష్. ఎందుకు అసలు టీమ్ సాయిని వై టార్గెట్ చేశారు? ఎందుకంటే వీని అరాచకాలు చాలా ఉన్నాయన్న. అమ్మాయిలను వేధించడం, బ్లాక్మెయిల్ చేయడం, పెద్ద పెద్ద కంపెనీస్ని బ్లాక్మెయిల్ చేయడం, పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా నామాలు పెట్టడం, నమ్మించి మోసం చేయడం ఈ అజెండా. సో ఇవన్నీ మేము బయట పెట్టడం జరిగిందనమాట. అప్పటి నుంచి వీడు మా మీద రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. మీరెందుకు బయట పెట్టారు అసలు? మేము ఎందుకు బయట పెట్టారంటే వాళ్ళ బాధితులు వచ్చి మమ్మల్ని అడిగారు. ఓకే. మమ్మల్ని అడిగిన తర్వాత మేము మన క్వశ్చన్ చేయడం జరిగింది. మన క్వశ్చన్ చేసినందుకు వాడు మా మీదకి రివెంజ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాడు. అంటే మీకు అల్వాల్ సాయి ఇన్నాళ్ళు తెలిసిందా నీచుడని? అంటే మాకు ఎప్పుడు కూడా పక్కకున్నప్పుడు బయట వాడనీయలే, అన్నీ కూడా సీక్రెసీ మెయింటైన్ చేస్తాడనమాట. అన్నీ కూడా వాట్సాప్ కాల్స్, ఫేస్ టైమ్ కాల్స్ వాడుతుంటాడు, ఎవరికి కూడా ఎవిడెన్సెస్ ఏం దొరకకుండా. సో అట్లా కూడా మా దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయినా కానీ ఎస్, ఎవరినైతే అమ్మాయిలను వీడు బ్లూ శారీ కట్టుకొని తలస్నానం చేసుకొని రమ్మని చెప్పిండు, అట్లాంటిది ఇంకా ఎవరెవరు అనేది మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయండి. ఆ ఎవిడెన్సెస్ మీద మేము బేస్ చేసుకొని మనం క్వశ్చన్ చేసినాము. వాడు అప్పటి నుంచి మా మీద రివెంజ్ తీసుకోదామని చెప్పి ఏదో చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అంటే నాకు మీరు వాంటెడ్గా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి చెడ్డవాడని చెప్పడానికి సరే అన్నీ కావాలి కదా, ఏదో ఒక పాయింట్లో విమెనైజర్ అనో లేకపోతే డ్రగ్ డీలర్ అనో అని చెప్పడం కాదు కదా. రూపేష్ ఒక్క నిమిషం సార్. టీమ్ సాయి అనే వ్యక్తి అరాచకాలు 1-2 కాదన్న. ఫ్రమ్ డే 1 ఇది యావత్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు కాకుండా యావత్ తెలంగాణ ప్రజానికాలే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా ఈ యొక్క ప్రశ్నకి జవాబు చెప్పండి అన్న. టీమ్ సాయి అనే వ్యక్తి పంపారి సాయి ప్రసాద్ ఒక రౌడీ షీటరా కాదా? టీమ్ సాయి అనే వ్యక్తి మీద 14 కేసులు ఉన్నాయా లేదా? టీమ్ సాయి అనే వ్యక్తి భయంకరంగా మందు దాగి డ్రగ్స్ తీసుకొని ఆడోళ్ళని ఘోరంగా టార్చర్ చేస్తారా లేదా? ఈ టార్చర్ చేస్తారా లేదా అని ఆయన మీద అభియోగాలు వచ్చినప్పుడు మన షీ టీమ్స్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, మన లోకల్ పోలీస్ కానీ ఎవరు ఎందుకు ఇంతవరకు స్పందిస్తలేరు అనేది ఒక సామాన్య న్యాయవాదిలాగా కాదన్నా, సామాన్య మల్కాజ్గిరిలో ఉన్న ఒక స్థానికుడిలాగా నేను అడుగుతున్నా ఒక ప్రశ్న. ఇవన్నీ కాక టీమ్ సాయి దగ్గర ఒక ఉద్యోగం లేదు, అతనిది ఒక బిజినెస్ లేదు, అతనివి 6 షెల్ కంపెనీలు, దాంట్లో 5 షెల్ కంపెనీస్లో ఉన్న డైరెక్టర్స్ అందరి మీద ఈడీ రేడ్స్ అవుతాయి. దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి హర్ష కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్. అట్లాగే కవిత ఎంబడి ఉన్న ఆయన వాళ్ళ బుచ్చిబాబు అని ఆయనకున్న అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంతా మేనేజ్ చేసే వ్యక్తి ఈ నెంబడి డైరెక్టర్. వీళ్ళందరి మీద ఈడీ రేడ్లు అవుతాయి. కానీ అదే కంపెనీకి చెందిన ఈ పంపారి సాయి ప్రసాద్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మీద కేసు ఎందుకు గాటలేదు అనేది ఇది మనం అందరం ఒకరికొకరు వేసుకునే ఒక ప్రశ్న. ఇమీడియట్గా అతను ఆడవాళ్లతోని అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయం ఒక టీవీ ఛానల్ వేస్తే ఒక జర్నలిస్ట్ పైన అతను పరువు నష్టం దావా కూడా వేసింది. నేను అడిగే ప్రశ్న సూటిగా ఏంటంటే, ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు టీమ్ సాయి అని బీజేవైఎంలో ఉన్న ఒక నేషనల్ సెక్రటరీ, మరి భారతీయ జనతా పార్టీ ట్రెజరర్, భారతీయ జనతా పార్టీ స్టేట్లో కానీ ఇప్పుడు ఉన్న నేషనల్ లెవెల్లో కానీ ఎందుకు ఎవరు స్పందిస్తలేరు అనేది నా ఒక ప్రశ్న. ఈ తెలంగాణ కాకుండా యావత్ ఇరు తెలుగు రాష్ట్రాల ఉన్న ప్రజలకందరికీ నా ఒక సూటి ప్రశ్న. టీమ్ సాయి అని ఒక తాగుబోతూ, ఒక వ్యభిచారి, అతన్ని ఎవరన్నా కూడా అడగండి, అల్వాల్లో అతను చేసిన పనులు ఏంటి, దేశం కానీ ధర్మానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఏం చేసిందని ఒక ప్రశ్న ఎవరు ఎందుకు అడుగుతలేరు అనేది నా సూటి ప్రశ్న సార్. ఇప్పటిదాకా అల్వాల్లో కానీ ఈ మల్కాజ్గిరి పరిధిలో కానీ సాయి మీద ఎన్ని కేసులు నమోదైనాయి? వీని మీద 14 కేసెస్ ఉన్నాయి ఇప్పటికీ, యాక్టివ్ కేసెస్. వీడు అన్నీ కూడా ఎట్లా అంటే ఏదో హైలైట్ అయిపోవడానికి అందరినీ కూడా ప్రొవోక్ చేసి నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి చూపించుకోవడానికి క్రియేట్ చేస్తాడు. సరే, వాడికి ఇరికింది కాకుండా అన్ని కేసులలో ఎవరైతే లేరో, ఎందుకంటే వీడు కోర్టుకి వెళ్ళాలి కదా, పేషికి వెళ్ళేటప్పుడు వీనికి ఒక 5-6 మంది కావాలి ఎంబడి.
ఎందుకంటే చాలా భయస్తుడు. సో ఎంబడి ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా వాడు ఆటోమేటిక్గా దాన్ని యాడ్ చేయించేస్తాడు, వీళ్ళు కూడా ఉండే అని చెప్పేసి యాడ్ చేసి సంబంధం లేని కేసులలో అందరు నిరికిచ్చి ప్రతిసారి కోర్టుకి పోయేటప్పుడు అందరినీ తీసుకోవడం పోవడం జరుగుతుంది. ఇది మన యాక్ట్. మరి మీరు బయటకు వచ్చిన తర్వాత అంటే మనోడి దగ్గర చెప్పాలంటే అల్వాల్ సాయి బిగ్ ఫిష్, మరి బిగ్ ఫిష్ని కొట్టాలంటే మీ దగ్గర ఎవిడెన్స్ అని ఉండాలి ప్రాపర్గా, కంప్లీట్ ఎవిడెన్స్, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. లేదు ఒకవేళ మిమ్మల్ని మనీతో ఇన్ఫ్లుయెన్స్ చేయడమైనా ఆయన దగ్గర నుంచి అంటే మీకు బిగ్ ఫిష్ లా కనిపిస్తుండేమో, వాడొక మాకు పీనట్. ఎందుకంటే వన్ హిస్టరీ చూసుకుంటే మీరు అల్వాల్కి వచ్చి ఎంక్వైరీ చేయండి, యుల్ కమ్ టు నో. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని కల్పిస్తా, అందరిని కూడా లోకలిట్స్ అందరినీ కల్పిస్తా. వీడొక తాగుబోతు. అల్వాల్ కళ్ళు కాంపౌండ్లో తాగి పడుకునేటోడు, ఓకేనా? అది వీని క్యారెక్టర్. వీడొక బ్లాక్మెయిలర్, వీడొక ఉమనైజర్, ఓకేనా? ఇది వీని బిజినెస్. సో ఇట్లాంటి నేను బిగ్ ఫిష్ లా ట్రీట్ చేయను, ఈజ్ అ పీనట్ ఫర్ మీ. కానీ ఇన్నాళ్ళు మీరు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇలా అనుకోలేదు కదా బేసిక్గా. నేను ఒక ఫ్రెండ్ లాగా సర్వీస్ చేసిన, వాడు ఎదగాలి, వాడు బాగుపడాలి అనుకున్నాను. కానీ అంతేగాని ఇట్లాంటి అరాచకాలు చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కాదు కదా. ఎప్పుడైతే నాకు తెలిసిందో నేను అప్పుడు కట్ అయిపోయినా. ఆయన విమెనైజర్ అన్నారు కదా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిండో అమ్మాయిలని వీడు, వాళ్ళు మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది 3 years బ్యాక్. కలిసినాక మేము మన క్వశ్చన్ చేసినాక వాళ్ళు తప్పించుకోవడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మాకు సారీ చెప్పిండు. సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసిండంటే మా బిజినెస్ని స్టాపింగ్ చేయడం కానీ, మా బిజినెస్ని డిస్టర్బ్ చేయడం కానీ, మా ఫ్యామిలీలో గొడవలు పెట్టడం కానీ, అంటే ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అనమాట. వీడు ఎప్పుడు కూడా ముందు రాడు మాట్లాడడానికి, ముందు నవ్వుకుంటూ ఉంటాడు, వెనక నుంచి అన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు. రేపొద్దున ఒకవేళ మీ ఫ్యామిలీతో మాట్లాడి మిమ్మల్ని స్టాప్ చేస్తే అప్పుడు మీరు ఇప్పుడు ఇలా మీడియాలో ఇంటర్వ్యూలు కానీ ఇంకోటి కానీ ఆపేస్తారా, లేకపోతే కంటిన్యూ చేస్తారా? మేము అట్లాంటి స్టాప్ చేసేది ఉంటే ఇక్కడ వరకు రాకపోతుండే అన్న. వాడి ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నిస్తుండు, అవి నాకు చెల్లవు. ఎందుకంటే 15 years ట్రావెల్ చేసినప్పుడు వాడేందో నాకు తెలుసు, నేనేందో వానికి తెలుసు. సో మా ఇద్దరి మధ్య మాకు తెలుసు కదా వన్ స్ట్రెంత్స్ ఎంతనో. సో వానికి తెలుసు నేను ఏ ఎక్స్టెంట్ వరకు పోగలుగుతా, నేను ఏం చేయగలుగుతా అని చెప్పి. వాడిలాగా నేను ఏదైనా మాటలు మాట్లాడా, చేతలు చెప్పి చూపిస్తాను. నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అల్వాల్ సాయి గురించి చెప్తే మల్కాజ్గిరిలో ఉన్నోళ్ళు వింటారా అనేది నా డౌట్. దానికి ఏం చెప్తారు అసలు? ఎవడు దేకడానా విదిన్ ద పార్టీ, బీజేపీ పార్టీల యువమోర్చా కానీ, బీజేవైఎం కానీ, బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్లో కానీ ఎవరు కూడా వీళ్ళు నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఫస్ట్లో నమ్మిరు, అందరు నమ్మిరందుకనే, అందరు సహకరించినందుకని వీనికి ఏదో పోస్ట్ వచ్చింది. ఎవరెవరైతే నమ్మిర్రో అందరికీ నామాలు పెట్టేస్తాడు వీడు. నమ్మించి మోసం చేసాడు వీని అజెండా. పార్టీ యాక్టివిటీస్, పార్టీ సేవలు కాదు వీని అజెండా. నమ్మించాలే, ఇవాళ రోజు గడిచిందా, వీళ్ళని పిలుచుకున్నానా, నాతో తిప్పుకున్నానా, వాడుకున్నానా, వదిలేసినానా అనేది మ్యాటర్ అంతే. ఇంకా వాళ్ళు తిరిగింది కాకుండా ఎవరైతే యాక్టివ్గా తిరుగుతారో వాళ్ళ గిఫ్ట్ కింద వీడు కేసులలో ఇరికిచ్చి పెట్టేస్తాడు. ఎందుకంటే వీనికి ప్రతిసారి పేషికి పోయేటప్పుడు ఎంబడి కావాలి కాబట్టి. ఓకే, అంటే అది భయం అనుకోవచ్చా, లేకపోతే నాతో పాటు? వానికి చాలా భయం. ఎందుకంటే నేను వేరే పార్టీ వాళ్ళు పక్కన రోడ్ నుంచి బ్లాక్ కార్స్ పోతుంటే జస్ట్ ఈ కార్లో నుంచి చూస్తేనే వీనికి సుస్సు పడిపోతుంది. అక్కడ ఎందుకు చూస్తున్నావు, చూడకు, వాళ్ళు వచ్చి రియాక్ట్ అయితే ఏం చేస్తావు అనే పరిస్థితి వింది. దట్ ఈస్ రియాలిటీ ఆఫ్ బచ్చసాయి. సో నేను 15 years ట్రావెల్ చేసిన, నాకు వాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. నా గురించి కూడా వానికి తెలుసు. నేను ఏమంటున్నా, నా గురించి ఎలిగేషన్స్ చేసే ముందు ఆయనకి చెప్తున్నా, ఎవిడెన్స్తో రమ్మంటున్నా. నేను ఎట్లయితే ఎవిడెన్స్తో ప్రూవ్ చేస్తున్నానో, వాడి నేచర్ చెప్తున్నానో, వాడు కాదని చెప్పి వాడిని స్టూడియోకి వచ్చి ప్రూవ్ చేసుకోమని చెప్పండి, దాంట్లో ఏముంది? ఓకే, మీరు బహిరంగంగా సవాలు ఇస్తున్నారు. ఎస్, 100%. నేను ఓపెన్గా చెప్తున్నా, వానికి ఏమున్నా సరే డైరెక్ట్ స్టూడియోకి వచ్చి మీకు ఆన్సర్ చేయమని చెప్పండి. నేను చెప్తున్నాను ఇది తప్పు అని చెప్పేసి వాడిని ప్రూవ్ చేయమని చెప్పండి. ప్రతిసారి వీడు అందరి మీద కేసులు వేయడం కానీ మీకు అలవాటు. పెద్ద లీడర్స్ని పాయింట్అవుట్ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వాళ్ళ పనిలో వాళ్ళు ఏదో ఉంటే వీడు డిస్టర్బ్ చేసేసి వాళ్ళ మీద కేసులు వేయడం కానీ అది వీనికి అలవాటు. వీడు స్టార్ట్ చేస్తాడు, కోర్టుకి పోవడానికి భయపడతాడు. ఎందుకంటే వాళ్ళు ఏడ పట్టుకొని తంతారో ఏం చేస్తారో అని చెప్పి. మళ్ళీ అప్పుడు ప్రతిసారి మొబిలైజ్ చేసి నేనే మొబిలైజ్ చేయాలి 30 మందిని 50 మందిని. సో నేను అట్లా ప్రొటెక్ట్ చేసిన. ఓకే, ఇన్నాళ్ళు బ్యాక్ అండ్ సపోర్ట్ 100%. 100%. మేము లాస్ట్ ఎలక్షన్స్ లో లేము. లాస్ట్ ఎలక్షన్స్ లో వీడు తీసుకుని డబ్బులు ఆపోజిట్ పార్టీ నుంచి తీసుకుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకనే కదా అక్కడ కూడా స్కామ్ అయిందా? స్కామే. వీడు ప్రతి విషయంలో వీడు స్కామే ఉంటది. వీడు ఉన్నది బీజేపీ పార్టీలో, వీడు సపోర్ట్ చేయాల్సింది రామచంద్రరావు గారికి, స్టేట్ ప్రెసిడెంట్ కి. కానీ రామచంద్రరావు గారు ఓడిపోతే మరి ధర్మమే గెలిచిందని ఫోటో పెట్టిండు వీడు. వీడు ఎంత యూజ్లెస్ ఫెలో వీడు. సో అట్లాంటి అనమాట. సో పార్టీ లీడర్షిప్ కి కూడా అంతా నోటీసులు ఉంది వీడు చేసే అరాచకాలు. వెరీ సూన్ హీస్ ట్రైంగ్ టు గో ఇన్ బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ లో కూడా పోదామని ట్రై చేస్తుండు. ఏముంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖరాబ్ చేసేసిండు, అందరికి నామాలు పెట్టేసిండు. నెక్స్ట్ బీఆర్ఎస్ ని పట్టుకుంటాడు.
పట్టుకొని అక్కడ నేను అది పీకేసిన ఏకేసిన అని చెప్పేసి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేస్తాడు అరాచకాలు. అంతేగాని వాని బుద్ధి మారదు. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్గా అల్వాల్ సాయి మేనేజర్ అని చెప్పారు, ఇంకా డబ్బులు స్కామ్ గురించి చెప్పారు. అంటే బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని పార్టీకి మోసగించాడు. ఇంకేం ఆస్పెక్ట్స్లో ఇంకా మీరు చూస్తుంది దగ్గరగా? అంటే మీరు ప్రతి దగ్గర ఏడ నమ్ముకున్నా సరే వాడు ప్రతి దగ్గర మీకు మోసం చేస్తాడు. మీరు నమ్ముకొని మనం ఏదైనా చెప్పండి, దాని లూప్ హోల్స్ ఏమున్నాయి అవన్నీ తీస్తాడు, వాడు బుక్లో రాసుకుంటాడు, ఒక 2-3% క్రియేట్ చేస్తాడు. ఏ కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నుంచి వాళ్ళ త్రూ కేసు ఇస్తాడు, పేపర్ ఆర్టికల్ వేపియాలి, సెటిల్మెంట్కి పిలవాలి, కాంప్రమైజింగ్ మాట్లాడాలి, డబ్బులు లాగాలి. మనం ఏమనుకుంటాము, అమ్మాయి వీడు నాకు సేవ్ చేస్తున్నాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకోవాలి, కానీ కేసు వేసిననే వీడు ఉంటాడు. సో ఈజ్ అ వెరీ బిగ్ బ్లాక్మెయిలర్. ఓకే, ఒకవేళ ఈ వీడియో చూసి అల్వాల్ సాయి నిజంగా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడగలరా? ఈ ఏదైతే మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయో వాటిని చూపిస్తే 100% మా సీనానే చెప్తాడు. సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళకే దొరకలేడు. అంటే మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే అతను పోలీసు వాళ్ళకి కూడా దొరకలేడు. హీఈస్ యూజింగ్ ఈజ్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ బై నాట్ కమింగ్ టు ద పోలీస్ స్టేషన్. మనం ఏమడుతున్నాము, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి నీ లెక్కలు చెప్పు, నువ్వు రౌడీ షీటర్, టీమ్ సాయిజ్ రౌడీ షీటర్, అదన్నా ఒప్పుకుంటామా లేదా? మరి భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత గల పార్టీ. ఆ పార్టీలో ఒక నేషనల్ లెవెల్లో ఒక ట్రెజరర్గా అయిన బాధ్యత తీసుకున్నప్పుడు అతని మీద ఎన్నో కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తుర్రు ఇతర పార్టీ. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఈ కల్వకుంట్ల కవిత గారి పిఏలతోని వీడి అక్రమ సంధాలు దందాలు ఉండొచ్చు. అది అపరెంట్ రికార్డ్ల ఈవెన్ ఈ రోజుకి ఆ కంపెనీస్లో వీళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారు. అది కళ్ళ మనకు కనిపిస్తున్నా కూడా ఇతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇరు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. అయితే నా సబ్మిషన్ ఏంటంటన్నా, ఎన్ని రోజులు ఇట్లా బాధితులు అంటే దీంట్లో అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని మీడియా ముందుకు వచ్చి మా మీద అత్యాచారం జరిగింది చెప్పండి అంటే రూల్ ఆల్సో విల్ నాట్ పర్మిట్. ఒక విక్టిమ్ గర్ల్ వచ్చి మీడియాలో చెప్పే పరిస్థితి లేదు. కానీ ఒకటైతే నమ్ముతామన్నా, న్యాయము ఎన్ని రోజులు ఇట్లా తిరిగి బేజారయ్యి ఒకరోజు మనిషిది బ్రేక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు మల్కాజ్గిరిలో నమ్ముతారా అంటే, మల్కాజ్గిరిలో కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. అంటే అట్లీస్ట్ ఎవరన్నా ఇప్పుడు అల్వాల్ సాయి వల్ల బాధపడ్డ ఒక అమ్మాయో లేకపోతే ఒక ఆంటీయో ఎవరిలో కనీసం బయటకు వచ్చి బయటకు వచ్చారు కదన్నా. బయటికి వస్తేనే ఆమెనే ఎంత ఇప్పుడు చూడండి అన్న, ఒక చిన్న ఎగ్జాంపుల్, దీన్ని మీరు కరెక్ట్ నేల్ చేశారు మీరు. ఒక అమ్మాయి ఓపెన్ గా వచ్చి మీడియాలో చెప్పింది ఏమని, నాకు టీమ్ సాయి ఈ రకంగా ఇబ్బంది పెడుతుండు, మా అమ్మాయి మెచ్యూర్ అయింది, ఆ మెచ్యూర్ అయిన అమ్మాయిని కూడా వీడు ఏమన్నా చేస్తాడని చెప్పి నాకు భయం వేస్తుంది, నాకు కాపాడండి, ఎట్లా చేద్దాం, హౌ డు వి సేవ్ అని చెప్పి ఒక మంచి ఫ్యామిలీ, షీఈస్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ. ఇంకా నేను పెద్ద ఫ్యామిలీ పెద్దవాళ్ళే అర్థం చేసుకోండి. మన పెద్ద ఫ్యామిలీలు ఉన్న అమ్మాయిలు ఈ రకంగా ఓపెన్గా వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా ప్రూఫ్ చూపించడం అనడము, నేనేమనుకుంటున్నా అంటే అది మనం ఇంకా కూడా అమ్మాయిలని ఇంకా కూడా వాళ్ళని బహిర్గా అంటే అందరి ముందు బట్టలు చింపిన ఒక పని అవుతుంది. అట్లీస్ట్ నేనేమంటున్నా అంటన్నా, తెలంగాణ ఐబీ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఈ అలిగేషన్స్ మీద అమ్మాయిల మీద వీడు అసభ్యంగా ప్రవర్తించి ఇది ఒక రకంగా మనం ఎక్స్క్యూజ్ ఒక రకంగా చేయొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే, టీమ్ సాయి ఇతను కాల్ రికార్డ్స్ చేస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, ఇతను హరీష్ రావుతోని సత్సంబంధాలు ఉన్నాయి, ఇతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నాయి, ఇతను అట్లే భారతీయ జనతా పార్టీలో ఒక నేషనల్ లెవెల్లో పోస్ట్ తీసుకొని ఈ రోజు దాకా భారతీయ జనతా పార్టీలో స్టేట్ లెవెల్లో ఉన్న రామచంద్రరావు లాంటి గొప్ప వ్యక్తి, ఒక న్యాయవాది, ఒక డెసిగ్నేటెడ్ సీనియర్ కూడా ఈ రోజు టీమ్ సాయి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. గనక అందరికీ ఈ యొక్క ఇష్యూ టీమ్ సాయి అనేటోడు లంగన దొంగన ఏంది అని భారతీయ జనతా పార్టీ చెప్పే అవసరం వచ్చింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చాల ఈయన వేల కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఇట్లా అందరు పర్సనల్ లైఫ్ ని డ్యామేజ్ చేస్తుంటే మరి భారతీయ జనతా పార్టీకి బాధ్యత లేదా? ఒక లాయర్గా టీమ్ సాయి విషయంలో ఇంత జరుగుతుంది కదా, అంటే మీరు ఇనిషియేట్ తీసుకుంది ఏంటి? కేసు విషయం కావచ్చు, బాధితుల విషయంలో కావచ్చు. నేను ఇద్దరికి రూపేష్ ముదిరాజ్ అండ్ మన రవి ముదిరాజ్ కి నేను ఒక బహుజన లాయర్ అన్నా. నేను ఫుల్ టైం తెలంగాణ ఉద్యమం నుంచి నేను పనిచేస్తున్నాను. నేను నా పేరు ఎవరినన్నా కనుకోండి అన్నా, నన్ను ఓ సంవత్సరం నుండే ఇదే టీమ్ సాయి నా మీద 2 years ముందు పోయి ఢిల్లీలో పోయి వితౌట్ నేమ్ అండ్ వితౌట్ అడ్రస్ ఒక కంప్లైంట్ ఇస్తే
హీ ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ. నేను భారతీయ జనతా పార్టీలో 20 ఏళ్ళు సేవ చేసిన ఒక బజరంగ్ దళ్ కార్యకర్తని, ఫుల్ టైమ్ గా గోరక్ష చేసేవాడిని. నన్ను త్రూ బార్ సస్పెండ్ చేయించాడు వితౌట్ నా కంప్లైంట్ కూడా తెలియకుండా. సో దిస్ ఫెలో ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవ్రీబడి అట్ ద టాప్ అండ్ డూయింగ్ హిస్ థింగ్స్. ఇప్పుడు ఎందుకంటే నేను లాయర్గా నేను 2 పిటిషన్లు వేస్తే ఆడు లోపల పోతాడు. ఇప్పుడు రౌడీ షీటర్ అతను, ఒక రౌడీ షీటర్కి నీకు ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయని లోకల్ కమిషనర్ గారు అడగాల. మన డిప్యూటీ కమిషనర్ గారు, ఏసీపీ గారు, పేట్ బషీరాబాద్ ఏసీపీ గారు, డీసీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, వాడిని ఒక రౌడీ షీటర్ కదా బాబు నువ్వు, నీకు ఇన్కమ్ ఏంటి, నువ్వు అసలు ఎట్లా సంపాదిస్తున్నావు? ఎందుకంటే సిటీలో మీరు ఓల్డ్ సిటీలో రౌడీ షీటర్లు చూస్తే అందరినీ లైన్లో నుంచోబెట్టి నువ్వు రాత్రి ఏం చేస్తున్నావు, పగలు ఏం చేస్తున్నావు, నీ మెడలో చైన్లు ఎట్లు వచ్చినాయని అడుగుతారు సిపి గారు. మరి ఈ టీమ్ సైన్ మీరు ఎందుకు అడుగుతలేరు? ఎందుకు అతన్ని పోలీస్ స్టేషన్ కూడా పిలుస్తలేరని నా సూట్ అయిన ప్రశ్న. ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీలో ఉండడమే కాకుండా మీరు ఇతర పార్టీలతో మీ సత్సంబంధాలు ఏంటిదని ఒక ప్రశ్న, ఈ కోట్లు విలువ చేసే ఈ ఆస్తులు ఎక్కడి నుంచి కూడబెట్టింది అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, మీరు ఈ ఆడవాళ్ళ మీద కానీ ఇట్లా రవి రూపేష్ లాంటి వాళ్ళ వ్యక్తుల మీద కానీ నాలాంటి ఒక న్యాయవాది మీద ఏమన్నా మీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వాడి మీరు ఏమైనా లాస్ చేస్తున్నా కూడా మీ మీద ఎందుకు యాక్షన్ జరుగుతలేదే అని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ అడుగుతునే ప్రశ్న. ఇంకో విషయం ఏంటంటే ఇట్లా ఇది నువ్వు అన్యాయం అత్యాచారం చేయి, ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఎవరన్నా వీళ్ళు విక్టిమ్స్ అన్నారు. వీఆర్ నాట్ విక్టిమ్స్. ప్రజలకు అందరికీ తెలియాలని చెప్పదు. ఇప్పుడు మీరు అన్నారు సార్ మల్కాజ్గిరిలో నమ్ముతారా అండి, మరి ఇతన్ని ఇట్లా తిరిగిపోతా అంటే, మరి అతన్ని ఎంబడి తిరిగిన వాళ్ళు 10 ఏళ్ళు తిరిగిన వాళ్ళు ఈ రోజు దే ఆర్ రియలైజింగ్ ఏంటి అంటే వీ వేర్ బిహైండ్ రాంగ్ పర్సన్ అని. ఇప్పుడు నాలాంటి అడ్వకేట్ వచ్చి హెల్ప్లెస్ గా నేనేం రాలేదండి. మీ మీడియా ఈజ్ వన్ ఛానల్ విచ్ ఈస్ షోయింగ్ ద ట్రూత్. ఎందుకంటే TV9, ABN, ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్సే వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యి జైలు రన్ చూపించారు. దట్స్ అ ఫాల్స్ న్యూస్. అంటే అంత పెద్ద ఛానల్ వాళ్ళే ఫాల్స్ న్యూస్ ఈ TV9 వాళ్ళు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు టీమ్ సాయి వలన. అంటే టీమ్ సాయి ఇస్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ బిగ్ ఛానల్స్ ఆల్సో. ఇప్పుడు ఈ పెద్ద ఛానల్స్ చేసిన ఫాల్స్ న్యూస్, అది ఫాల్స్ న్యూస్ అని మీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్ చెప్తే నమ్ముతారా? ఎవరు నమ్మరు. బట్ వీళ్ళు మీ ముందుకు ఉన్నారు కదా, అరెస్ట్ అయ్యారా సార్? మీ ముందుకే ఉన్నారు ఎవ్రీథింగ్. సో నేను అనేది ఏంటంటే సార్, హీ ఈజ్ మేనేజింగ్ ఆల్ టైప్ ఆఫ్ మీడియా పర్సన్స్. మీలాంటి ఒక మీడియా ఛానల్ వాళ్ళు నిజమే బయట పెడతామని వచ్చిన వాళ్ళకి మాలాంటి వాళ్ళు 100% సపోర్ట్ ఉంటాం సార్. లీగల్గా కూడా సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే ఏ జర్నలిస్ట్ కానీ ఇతని మీద వేయంగానే ఫస్ట్ డిఫమేషన్ వేస్తుండ్రు. ఎందుకంటే జర్నలిస్టులు అతను అడుగుతున్నారు, మీరు రండి స్టూడియోకి రండి అంటే డిఫమేషన్ వేసేస్తారు. జర్నలిస్టు వాళ్ళ పాపం జర్నలిస్టుల రోల్ ఎంత ఉంటుంది సార్? వాళ్ళకి వచ్చిన వర్షన్, ఇప్పుడు మేము చెప్పిన వర్షన్ మీరు వేస్తారు సార్. నెక్స్ట్ టీమ్ సాయి వస్తే సంతోషం, మీరు వేయాలి. అదే ధర్మం కూడా. మేమేమంటున్నాం సార్, టీమ్ సాయిని పిలిపియండి. మీ బండి ఎక్కడ కొన్నారు? మీరు డిఫెండర్ 1,50,00,000 అండి డిఫెండర్ బండి. టీమ్ సాయి నువ్వు ఎట్లా కొన్నావు? నీకు ఒక ఉద్యోగం లేదు, నీ చదువా సంఖ నాకే. మరి నీకు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం బిజినెస్ అమ్ముతున్నావు? ఇంకోటి ఏంటంటే నువ్వు రౌడీ షీటర్కి పైసలు ఎట్లా వస్తున్నాయి అనేది లోకల్ పోలీస్ అడగాల. మరి మా అల్వాల్ పోలీస్ ఏం చేస్తుందండి? అల్వాల్ పోలీసు ఇన్స్పెక్టర్ కానీ ఏసీబీ గారి అంతకొస్తే మన రాచకొండ కమిషనర్ గారు కూడా డిఫెండర్ లేకుండా వచ్చాయనకి, ఆయనకున్న జీతం కొనలేడు. మరి ఈయన ఏరియాలో ఉన్న రౌడీ షీటర్ డిఫెండర్ కార్లో తిరుగుతుంటే మరి నీ ఇన్కమ్ ఎట్లా వచ్చిందని అడగలేరా? ఆయన దగ్గర ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. మరి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నిద్రపోతుందా అండి? నేను అడుగుతున్నా. సెమీ ఆటోమేటిక్ గన్స్ ఉంటాయి. మీరు సాక్ష్యం చూపియండి అని అడిగితే వాడిని హెలికాప్టర్లలో తిరుగుతుంటూ మీరు ఏం చేస్తున్నారు? వాడికి ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయని అడగాల్సిన బాధ్యత లేదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందనే ఇంటెలిజెన్స్ వాళ్ళు నిద్రపోతుర్రా? చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మన సీఎంగా ఉండే, ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రానికి సీఎం అయినరు. అయినా కూడా ఆయన గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఆయనని ఇట్లా ఏం చేయాలని చెప్పి ఆయన గురించి ఇంటెలిజెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆయన మెయిల్ నుంచి వేరే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి పంపిస్తుంటే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు నిద్రపోతురా అని నాకు అనిపిస్తుంది. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే, ఆయనకు వచ్చేటప్పుడు అదే అడిగినాను నేను, ఏందన్నా ఇట్లా నిద్రపోకుంటారా తెలంగాణ ఇంకా ఏపీలో పోలీసు అని. ఎందుకంటే ఇద్దరు సీఎంలే కాకుండా యూనియన్ మినిస్టర్స్ మీద వాళ్ళ సెక్యూరిటీ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ డీటెయిల్స్, వాళ్ళ కాల్ డీటెయిల్స్, కాల్ లాగ్స్ వస్తుంటే మరి ఏం చేస్తుంది? నిద్రపోతుందా పోలీస్? మామూలుగా అడుగుతున్నా సార్. ఒక వ్యక్తి మీద అలిగేషన్ వచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎంత పెద్ద ఇష్యూ అండి. ఫోన్ ట్యాపింగ్ ఎంత పెద్ద ఇష్యూ అయినప్పుడు ఒక వ్యక్తి అలిగేషన్ చేస్తుండు, నువ్వు దర్యాప్తు చేయి, నువ్వు ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు చేస్తలేవు అనేది నా ప్రశ్న. సో ఫైనల్గా అల్వాల్ సాయికి ఏం చెప్తారు? అల్వాల్ సాయికి దేశములా నువ్వు ఫ్రాడ్ చేసినా సాయి
ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పర్సనల్గా ఎవరెవరైతే డ్యామేజ్ చేసినావో వాళ్ళని ఎంట పడ్డారు. నువ్వు పైసలు ఇస్తే ఎవడు అమ్ముడు పోయేటోడు లేడు, నువ్వు భయపట్టిస్తే భయపడేటోడు లేడు. నువ్వు ఆల్రెడీ మనుషులను ఎంతో మందిని మానసికంగా నువ్వు చంపేసినావు, వాళ్ళ జీవితాలు నాశనం చేసినావు, నీ ఎంట పడ్డారు. నేనైతే ఇట్లాంటోళ్ళకి హెల్ప్లెస్ అని అనుకోకు, వాళ్ళు ఓన్లీ అండ్ ఓన్లీ టైం కోసం చూస్తున్నారు, నీ కోసమే చూస్తున్నారు. నువ్వు నీ మీద కంప్లైంట్లు ఇస్తే నువ్వు పోలీసు వాళ్ళకి దొరకబడతలేవు, నీకు ఈడీలో కంప్లైంట్ ఇస్తే నువ్వు ఈడీలో మేనేజ్ చేస్తున్నావు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో మేనేజ్ చేస్తున్నావు, ఆడపిల్లలతో కంప్లైంట్ ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీలో వేసి బెదిరిస్తున్నావు, రూపేష్ రవి చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో వేసినావు. నేను పర్సనలీ నీ మీద పోయి కంప్లైంట్లు ఇద్దామని చెప్తే నా సైట్లో నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో టీమ్ సాయి, ఈ మీడియా త్రూ చెప్తున్నా, నువ్వు ఈ రోజు కాదు రేపు నువ్వు మాకు దొరుకు, నువ్వు మా చేతికి దొరుకు, నువ్వు ఆ రోజు చూస్తావు. నువ్వు బీజేవైఎంని, భారతీయ జనతా పార్టీని, యువతని ఎంత మోసం చేసినావో అవన్నీ నీ తోలు తీయకపోతే నా పేరు మేకల్ శ్రీనివాస్ యాదవ్. సో ఇది విన్నారు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ చర్చకు వీళ్ళు సిద్ధమంటున్నారు. మరి అల్వాల్ సాయి సిద్ధమా లేదా? సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ అల్వాల్ సాయి గురించి తెలియకపోతే కొన్ని వీడియోలు చూడండి. సో వీళ్ళు చేసిన కామెంట్స్ మీకు ఏమనిపించిందో కూడా మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.